कैमरा మీద పడుతుంది ఈ టెంటిని కూడా కొట్టేస్తుందన్నా ఏంది పాటలు అన్న అన్న విజువల్ తర్వాత వాడదాం మరి విజువల్ అయింది కదా సరే మరి కాసేపట్లో గవర్నర్ మొదటి పూజకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి కూడా వినాయకుడికి సంబంధించిన పూజా కార్యక్రమాలు అయితే ప్రారంభమయ్యాయి. గవర్నర్ వచ్చిన అనంతరం కూడా ప్రాణ ప్రతిష్ఠ అలాగే కలశ పూజ జరగనుంది. ఈ నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. సో గవర్నర్ మరి కాసేపట్లో రావడం కారణంగా సెక్యూరిటీ పర్పస్ మీద కూడా పూర్తిగా అందరినీ భక్తులందరినీ కూడా బయటకు పంపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా 3 క్యూ లైన్స్ అయితే ఏర్పాటు చేశారు భక్తుల కోసం. ఆ భక్తులు ఆ క్యూ లైన్స్లోనే వెళ్ళాలి. ఎక్కడే కానీ వారందరూ బయటకు రాకుండా ఉండేలా కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా మరి కాసేపట్లో గవర్నర్ రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఏసీపీ అంతా కూడా ఇక్కడికి చేరుకొని ఎక్కడికక్కడ సెక్యూరిటీ కూడా చెక్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ప్రతి ఏడాది కూడా ఖైరతాబాద్ గణనాథుడు ఒక్కో ఏడాది ఒక్కో విధంగా కనిపిస్తూ ఉంటాడు. భిన్న రూపాల్లో దర్శనం ఇస్తూ ఉండడంతో ఎక్కడ ఎటువంటి గణపతి ఎన్ని మండపాల్లో గణనాథుడు మనకు దర్శనం ఇస్తున్నప్పటికీ కూడా ఖైరతాబాద్ గణనాథుడు అంతా ఎంతో ప్రత్యేకత ఉంది. చాలా విశిష్టత ఉండడంతో కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఆ భగవంతుడిని కూడా దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఎంతో ప్రత్యేకంగా 71వ సంవత్సరంలోకి ఖైరతాబాద్ గణనాథుడు అడుగు పెట్టడం. సో దాదాపు 7 దశాబ్దాలుగా కూడా చూసుకుంటే ఖైరతాబాద్ గణనాథుడికి అంచెలంచెలుగా కూడా భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత మంది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా మనం చూస్తున్నాం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం హైదరాబాద్ నగరంలో కురుస్తూ ఉంది. అయితే అయినప్పటికీ కూడా భక్తుల సంఖ్య కూడా ఇప్పుడు కొద్దిమేర కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా భక్తుల సంఖ్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో కూడా పూర్తిగా క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. అలాగే పార్కింగ్ స్లాట్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో అందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని వాడుకోవాలని కూడా ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సెల్ఫ్ ట్రాన్స్పోర్టేషన్లో వస్తే ఇక్కడ పార్కింగ్ చాలా ఇబ్బంది అవుతుండటంతో దాని తగ్గట్టు కూడా చర్యలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. సో ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో సెప్టెంబర్ 6వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా ఎవరైతే వచ్చే వాళ్ళందో వాళ్ళకి ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి. ఎవరైతే భక్తులు దర్శించుకోవడానికి వస్తారో ఖైరతాబాద్ నుంచి అలాగే లగ్డీకా పూల్ నుంచి ఐమాక్స్ రూట్ నుంచి కూడా వారందరికీ కూడా రూట్స్ ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో 6వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ డైవర్షన్స్ దాన్ని చూసుకొని వాహనదారులు వెళ్లాలని కూడా సూచిస్తూ ఉన్నారు. 1953లో మొదలైన ఖైరతాబాద్ గణనాథుడి విశిష్ట ఇప్పటికి కూడా సాగుతూ ఉంది. అంచెలంచెలుగా కూడా భక్తుల సంఖ్య లక్షలాది మందిగా పెరుగుతూ ఉండడంతో కూడా అరేంజ్మెంట్స్ కూడా చాలా వరకు చేశామని కూడా చెప్తున్నారు. ఆ హెల్త్ పరంగా కానీ అన్ని ఏర్పాట్లు చేశారు. సీసీటీవీ కెమెరాలు 60కి పైగా కూడా ఈ చుట్టుపక్కల ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా సర్వేలెన్స్లో ఉంటుంది. అలాగే ఎవరైనా ఆకతాయిలు ఎవరైనా అమ్మాయిలను కానీ ఎవరైనా ఇబ్బంది పెడితే షీ టీమ్స్ కానీ అలాగే మఫ్టీలో కూడా అందరూ అందుబాటులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. 600కి పైగా కూడా సిబ్బంది ఉండడంతో కూడా ప్రతి ఒక్కటి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా కూడా ప్రతి ఒక్క చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి రాత్రి 11 గంటల ప్రాంతం వరకు కూడా దర్శనానికి అనుమతిస్తామని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు రావాలని ఒకే టైంలో రావద్దని కూడా పోలీసులు సూచిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో గవర్నర్ రానున్న కారణంగా కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దర్శనానికి సంబంధించి అలాగే పూజకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. భక్తులకు కూడా కాసేపు విరామం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మధ్యాహ్నం నుంచి కూడా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వర్షం కురుస్తుండడం కారణంగా కూడా మధ్యాహ్నం నుంచి కొద్దిమేర తగ్గితే అప్పటి నుంచి కూడా భక్తులు ఇంకా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. హరి
మేడం మీరు నడుచుకుంటారు తర్వాత లైవ్లీ ప్రాబ్లం నా గురించే నా ప్రసాదం ఇది గొడు 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 కెమెరా మీద పడుతున్నాయి ఈ టెంటివి కూడా కొట్టేస్తుందన్నా. ఏంది పాటలు అయితే అన్న విజువల్ తర్వాత వాడదాం అన్న. మరి ఇప్పుడు విజువల్ అయింది కదా. గొడు 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 కెమెరా మీద గొడు 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 గొడుగు గొడిగా వచ్చేస్తున్నారు లైవ్ ఉందా కాదు పని తర్వాత ఎట్లా ఉంది వినాయకులు మాకు అయ్యో కొడుస్తున్నావు నువ్వు. అన్న నేను అటు వెళ్తాను ఒక్క నిమిషం అన్న వెళ్తా ఒకటే ఒకటేసి ఒక మాట్లాడి చేసుకుంటే నీ పక్కకు హలో చాలా ఇబ్బందికరంగా ఉంది. క్రౌడ్ ఉంది అండ్ కెమెరామెన్ అంటే మాకంటే ఒకటి పాయింట్ ఇవ్వలేదు. అందరూ వరుస చేసుకున్నారు, ఎక్కడ పడితే అందరు లైవ్ ఇచ్చేస్తున్నారు. చాలా ఇబ్బంది. అదేదో క్రాస్ పెట్టిందో అది ఇది అంటారు. ఇబ్బంది ఉంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.